వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయనే చెప్పాలి. గత రాత్రి మంగళవారం రాత్రి చూసుకున్నట్లయితే తెలంగాణలో హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాల్లో కూడా వర్షాలు దంచి కొట్టాయని చెప్పాలి. అంటే కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ దగ్గర అయితే ఉన్నాము. ఈ హుస్సేన్ సాగర్ దగ్గర అయితే మాత్రం ఇప్పటికే 50 అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆల్మోస్ట్ రీచ్ అయిందని చెప్పుకోవచ్చు. దీంతో అటువైపు హుస్సేన్ సాగర్లోని వర్షపు నీటిని అయితే మాత్రం అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా అంటే దాదాపు చూసుకున్నట్లయితే వర్షాలపై వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో పలు జిల్లాలు అంటే ఈరోజు బుధవారము రేపు గురువారము భారీ వర్షాలు కురుస్తాయని అయితే మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పుకొచ్చారు. అదేవిధంగా నేడు ముఖ్యంగా బుధవారం కనుక ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అయితే మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించారు. అదేవిధంగా అంటే పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాదు, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అయితే మాత్రం వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. దీంతో పలు జిల్లాలకైతే మాత్రం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. మరీ ముఖ్యంగా రేపు అంటే గురువారం కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే ఒక అంచనా అయితే వేశారు. అదేవిధంగా అంటే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వికారాబాదు, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే మాత్రం ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం. దీంతో ఈ నెల 31వ తేదీ వరకు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, గంటకి అంటే 30 నుంచి 40 కిలోమీటర్ల మేర వేగంతో గాలులు అయితే వీస్తాయని అయితే మాత్రం అధికారులు సూచించారు. అంటే ఆగస్టు నెల 5వ తారీఖు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలు వీచే అవకాశం కూడా ఉందని, దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే మాత్రం వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు. అదేవిధంగా అంటే దాదాపు మనం చూసుకున్నట్లయితే అంటే గత రాత్రి బుధవారం కూడా అటువైపు హైదరాబాద్లో మరీ ముఖ్యంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కృష్ణానగర్ ఈ జిల్లా అంటే ఈ ఏరియా ప్రాంతాల్లో అటువైపు మరీ ముఖ్యంగా అటువైపు హైటెక్ సిటీ కనుక చూసుకున్నట్లయితే వర్షపు నీటితో గచ్చిబౌలి నుంచి రాయదుర్గం వరకు కూడా భారీ ట్రాఫిక్ జామ్ కూడా నెలకొంది. గంటల కొద్దీ వాహనదారులు అయితే మాత్రం ఈ వర్షం పడడంతో వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉండడంతో ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడింది. గంటల కొద్దీ కూడా వాహనదారులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పాలి. అదేవిధంగా అంటే దాదాపు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా గత రాత్రి కురిసిన వర్షంతో జలమయమయ్యాయి. దీంతో అంటే అప్పటికి వాతావరణ శాఖ అధికారులు ఎల్నినో ఎఫెక్ట్ ఉందని చెప్పడంతో కూడా దీని నుంచి కొంత ఉపశమనం కలిగిందనే చెప్పాలి. అంటే ఈ వర్షాలతో ఇప్పటి వరకు వేడిమితో ఉక్కిరి బిక్కిరవుతున్న జనాలైతే మాత్రం ఈ వానలతో కొంత ఉపశమనం పొందారని చెప్పాలి. అదేవిధంగా అంటే రాష్ట్రంలో ఇప్పటికే అటువైపు సాగునీరు అలాగే తాగునీరుకి కొంత ఇబ్బంది ఏర్పడినప్పటికీ కూడా దీంతో అటువైపు పంటలకైతే మాత్రం కొంత అటువైపు రైతులు కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. వర్షాలు పడతాయి అంటే వర్షాలు పడితే తాము పండించే పంటలు అయితేనేమి అలాగే వరినారుగా అయితేనేమి వీటన్నిటికీ కూడా అంటే వారు వేసుకుందామనే ఆతృతతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. వారికి కొంత ఉపశమనం కలిగిందని చెప్పాలి. అదేవిధంగా బుధవారం, గురువారం అంటే నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారులు అయితే చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా కూడా హైదరాబాద్లో అటువైపు జిహెచ్ఎంసీ అధికారులు అయితేనేమి, హైడ్రా అధికారులు అయితేనేమి అంటే వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే వారికి కొన్ని సూచనలు, సలహాలు అయితే ఇచ్చారు. అంటే వర్షపు నీరు రోడ్లపై నిల్వ లేకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, రోడ్లపై ఎప్పటికప్పుడు వర్షపు నీరు నిల్వ లేకుండా అటువైపు అంటే హుస్సేన్ సాగర్కి వచ్చి చేరుతాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు హుస్సేన్ సాగర్లోని వర్షపు నీరు అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆల్మోస్ట్ 515.50 దాకా అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆల్మోస్ట్ రీచ్ అవుతున్న నేపథ్యంలో హుస్సేన్ సాగర్లో అత్యధిక వర్షపు నీరు ఉండటంతో అధికారులు ఇప్పటికే దిగువకు అంటే హుస్సేన్ సాగర్ నీటిని దిగువకైతే విడుదల చేస్తున్నారు. అదేవిధంగా అంటే నేడు రేపు కురిసే భారీ వర్షాల కారణంగా ఇప్పటికే అటువైపు హైదరాబాద్ ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి అనుకోవచ్చు అంటే పొన్నం ప్రభాకర్ ఇప్పటికే ప్రజలకు అవసరమైతే తప్ప బయటికి రావద్దని, లోతట్టు ప్రాంతాల అంటే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచించారు. అదేవిధంగా తెలంగాణలోని పలు జిల్లాల కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు, జాగ్రత్తలు సూచించారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్కి అయితే కనుక మరో 2-3 గంటల్లో భారీ వర్షం పడనుందని, ఈ వర్షంలో అంటే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారులు చెప్పుకొచ్చారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కార్తిక్తో దేవా, వార్త, హైదరాబాద్.